కడవరి కాలం అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో మళ్ళీ ప్రేమిస్తున్నారు యేసు ప్రభు వారు. మన కొరకు ఆయన శిలువ మీద ప్రాణం పెట్టారు. ఆయన నమ్మిన వారందరికీ ఉచితంగా రక్షణ ఇస్తున్నారు. ఆ ప్రేమగల యేసు ప్రభు వారు త్వరలో వస్తున్నారు రెండోసారి లోకానికి. ఆయన నమ్మిన వారందరినీ కూడా పరలోకం తీసుకువెళ్తారు. ఆ ప్రేమగల యేసు ప్రభు నామపేట మిమ్మల్ని అందరినీ కూడా మన కడవరి కాలం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రియ సోదరి సోదరులారా, మనము బైబిల్లోని ప్రవచనాలు ఖచ్చితంగా నెరవేరును అనే అంశాన్ని ధ్యానిస్తూ దానిలో ఈ దినాన్ని మనం యెరూషలేము నగరం గురించి ధ్యానిస్తున్నాం. గత కార్యక్రమంలో కూడా యెరూషలేము నగరం గురించి మొదటి భాగం మనం ధ్యానించాం. అనేకమైన విషయాలు ఉన్నాయి కనుక ఈ రెండవ ఎపిసోడ్లో కూడా మనం యెరూషలేము నగరాన్ని గురించి ధ్యానం చేయబోతున్నాం. బైబిల్ గ్రంథం నుంచి ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యంలో కొనసాగుదాం. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని మా కుటుంబాన్ని మీరు ప్రేమించి ఈ నూతన నెలలో అడుగుపెట్టే ధన్యత మాకు దయచేశారు. వందనాలు చెల్లిస్తున్నాం. బైబిల్లో చెప్పబడిన ప్రవచనాలు ఖచ్చితంగా నెరవేరుతాయి. అవి వీగిపోవు, అవి నిర్వీర్యం కావు అనే విషయాన్ని మేము బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకుంటున్నాం. ప్రభువా, ఇది నాన్న యెరూషలేము నగరం గురించి మరికొన్ని విషయాలు ఈ రెండవ ఎపిసోడ్లో నేర్చుకునే కృపను మాకు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. దీన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని ఆశీర్వదించండి, వారి కుటుంబాలను దీవించండి. ఈ పరిచర్య ముందుకు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో ప్రతి వారిని ప్రత్యేకంగా ఆశీర్వదించవలసిందని, ఈ లోతైన మర్మాలు మేము నేర్చుకోవటానికి పరిశుద్ధాత్మశక్తిని మాకు అనుగ్రహించి పరలోకపు జ్ఞానాన్ని మాకు ప్రసాదించవలసిందని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, యెరూషలేము నగరం. యెరూషలేము నగరానికి 4000 సంవత్సరాల చరిత్ర ఉన్నది. 3000 సంవత్సరాల నుంచి ఈ యెరూషలేము నగరము యూదుల యొక్క ఆధీనంలో ఉన్నది. యెరూషలేము అనే పేరుకు శాంతి నివసించు పట్టణం అని అర్థం. కానీ ఈ నగరంలో శాంతి సమాధానాలు తక్కువగానే ఉన్నట్లుగా చరిత్ర మనకు బోధిస్తుంది. ఈ యెరూషలేము నగరం 3 ప్రాముఖ్యమైన మతాలకు నిలయం అయిపోయింది. ఒకటి యూదా మతం, రెండవది క్రైస్తవ మతం, మూడవది ఇస్లాం మతం. ఈ 3 మతాలకు కూడా ఇది చాలా ప్రాముఖ్యమైన నగరం. కారణం, అబ్రహాము గారి నుంచి ఈ 3 మతాలు కూడా పుట్టుకొచ్చాయి కనుక ఈ యొక్క 3 మతాలకు సంబంధించిన అనేకమైన పవిత్రమైన ప్రాంతాలు ఈ యెరూషలేము నగరంలోనే నిలయమై ఉన్నాయి. కనుక యెరూషలేము నగరం చాలా ప్రాముఖ్యమైనది. మనకు చరిత్ర చెప్తున్నది ఏంటంటే, ఈ యొక్క యెరూషలేములో ఉన్న యూదుల దేవాలయం కూడా 2 సార్లు సమూలంగా నాశనం చేయబడ్డది. ఇది మరలా ఇప్పుడు వరకు కట్టబడలేదు. ఈ యొక్క దేవాలయం రెండవసారి 70వ సంవత్సరంలో నాశనం చేయబడ్డది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మరలా తిరిగి నిర్మింపబడలేదు. ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క యెరూషలేము నగరం దేవుని నగరం. బైబిల్ గ్రంథం బోధిస్తున్న దేవుడు ఈ యొక్క నగరం నా నివాస స్థలం అని కీర్తన 132, 13, 14 వచనాలు మనం గమనిస్తున్నాం. అయితే ప్రియ సోదరి సోదరులారా, దేవుని నగరాన్ని, దేవుని యొక్క మందిరాన్ని ఆయన దేనికి నాశనం అయిపోవటానికి అనుమతించారు అనే విషయాన్ని కూడా మన బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకోవాలా. అనేక మార్లు ఆయన ముందుగానే ప్రవక్తల ద్వారా హెచ్చరించారు ఆనాటి ప్రజలకు, ఆనాటి పాలకులకు వారి దుర్మార్గ జీవితాన్ని విడిచిపెట్టి దేవుడు చెప్పినట్లుగా జీవించాలని. కానీ వారు పట్టించుకోలేదు. ఇర్మియా ప్రవక్త గారు క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో ఆయన 40 సంవత్సరాలు ప్రతిరోజు కూడా దేవుని యొక్క వర్తమానాన్ని వారికి హెచ్చరికగా చెప్పారు. ఇర్మియా గ్రంథం 25:3 వచనంలో ప్రతి ఉదయాన్నే లేచి దేవుని యొక్క వర్తమానాన్ని ప్రజలకు ఈ యెరూషలేము నగరంలో బోధించినప్పటికీ వారు దానిని పట్టించుకోలేదు. ఆయనతో పాటు ఇతర ప్రవక్తలను కూడా ప్రభు వాడుకున్నారు. ఇర్మియా గ్రంథం 25:4 వచనంలో నా సేవకులు, నా ప్రవక్తలు ఉదయాన్నే లేచి వారిని మీ వద్దకు నా వర్తమానంతో పంపించాను, కానీ మీరు దాన్ని పట్టించుకోలేదు అని ప్రభు వారికి చెప్పారు. ఎవరు ఆ ప్రవక్తలు? హబక్కుకు ప్రవక్త, యోవేలు ప్రవక్త, జెఫనయా ప్రవక్త, యూరయా ప్రవక్త, హల్దా అనే ఒక స్త్రీ ప్రవక్త, ఇలాగ అనేక మంది ప్రవక్తలు. ఇర్మియా ప్రవక్తతో పాటు దేవుడు వర్తమానం పంపించారు, హెచ్చరిక వర్తమానం. మీ యొక్క దుర్మార్గ జీవితాలని మార్చుకొని నా మాటకు లోబడి జీవించండి అని. వారు దానికి పట్టించుకోలేదు. ఇర్మియా ప్రవక్త గారు ఆయన కాలంలో ఉన్న రాజు సిద్కియా రాజు ఆయనకు వ్యక్తిగతంగా ఈ యొక్క హెచ్చరిక వర్తమానాన్ని అందించినట్లుగా ఇర్మియా గ్రంథం 38:14 వచనంలో
రాజైన సిద్కియా రహస్యంగా ఇర్మియా గారిని రప్పించుకొని దేవుని దగ్గర నుంచి ఏదైనా వర్తమానం ఉన్నదా, దాచకుండా నాకు చెప్పు, ఆ వర్తమానాన్ని దాచవద్దు, ఉన్నది ఉన్నట్టుగా నాకు చెప్పే అని అడిగారు రాజుగారు, సిద్కియా రాజుగారు. ఇర్మియా ప్రవక్త దానికి జవాబు చెప్తూ ఇర్మియా గ్రంథం 38 అధ్యాయం 17 వచనం గమనించినట్లయితే, రాజా, మీరు ఆ బబులోనీయుల రాజు అయిన నెబుకద్నెజరు యొక్క అధిపతులకు లోబడిపోయినట్లయితే ఈ యొక్క నగరం క్షేమంగా ఉంటుంది. ఈ నగరానికి ఏ కీడు రాదు, నీకు నీ కుటుంబానికి ఏ కీడు రాదు, నీవు జీవించి ఉంటావు, నీ కుటుంబం అంతా జీవించి ఉంటారు. ఒకవేళ నీవు దేవుని మాటకు లోబడకుండా ఆ బబులోనీయులకు లోబడకుండా ఉన్నట్లయితే, ఇర్మియా గ్రంథం 38 అధ్యాయం 18వ వచనంలో, యెరూషలేము నగరం అంతటిని కూడా బబులోనీయులు అగ్నితో కాల్చివేస్తారు, నీవు వారి నుంచి తప్పించుకోలేవు, నీవు నీ కుటుంబం కూడా సమూలంగా నాశనం అయిపోతారు అని హెచ్చరిక వర్తమానాన్ని అందించారు ఇర్మియా ప్రవక్త గారు. అయితే రాజుగారి స్పందన చూడండి. ఇర్మియా గ్రంథం 38 అధ్యాయం ప్రార్థనాపూర్వకంగా చదవండి. ఇర్మియా గ్రంథం 38 అధ్యాయం 24వ వచనంలో, ఇర్మియా, నేను నిన్ను కలుసుకున్నట్లుగా, నీవు నాతో ఈ మాటలు చెప్పినట్లుగా ఇంకెవ్వరితో కూడా నీవు చెప్పొద్దు ఆ మాటలు అనేసి ఆయన బ్రతిమాలుకున్నాడు. కానీ రాజుగారు తన యొక్క విధానాన్ని మార్చుకోలేదు. దేవుడు అంత డైరెక్ట్గా ఇర్మియా ప్రవక్త ద్వారా వర్తమానాన్ని రాజుకు పంపించినప్పటికీ రాజు లోబడలేదు, బబులోనీయులకు లోబడలేదు. కనుక యెరూషలేము నగరాన్ని బబులోనీయులు, వీరిని కల్దీయులు అంటున్నాం మనం, 586వ సంవత్సరం జూలై 19వ తారీఖున బబులోను సైన్యం యెరూషలేము నగరంలో ప్రవేశించి యెరూషలేము నగరం అంతటిని, దానిలో ఉన్న ఇళ్ళన్నిటిని, రాజభవనాల్ని, దేవుని యొక్క మందిరాన్ని కూడా కాల్చివేశారు. ప్రభువారు ముందుగానే హెచ్చరించారు. సమయం ఉన్నప్పుడు ఇర్మియా గ్రంథం 26వ అధ్యాయం చదవండి. దాంట్లో ఆ షీలో అనే ప్రాంతానికి, దేవుని యొక్క మందిరానికి ఏ రీతిగా జరిగిందో ఈ మందిరానికి కూడా అదే జరుగుతుంది, అనగా ఈ మందిరం కూడా నాశనం అయిపోతుంది, కాల్చివేయబడుతుంది అని ముందుగానే ప్రభువారు 40 సంవత్సరాలకు ముందే చెప్పారు. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఆ బబులోను సైన్యం యెరూషలేము నగరాన్ని కాల్చివేసిన తర్వాత యెరూషలేము చుట్టూ ఉన్న ఆ యొక్క కోట గోడలన్నిటిని కూడా కూల్చివేసినట్లుగా ఇర్మియా గ్రంథం 39 అధ్యాయం 8వ వచనంలో మనం గమనిస్తున్నాం. అదే రీతిగా సిద్కియా రాజు తన యొక్క కుమారులు, తన యొక్క అధిపతులందరినీ కూడా నెబుకద్నెజరు రాజు గారు రిబ్లా అనే ఆ నగరంలో ఉన్నారు, అక్కడికి తీసుకువెళ్ళారు. ఆయన వీరికి తీర్పు తీర్చి వారికి మరణశిక్ష వేసేశారు. ఇర్మియా గ్రంథం 52 అధ్యాయం 10-11 వచనాల్లో సిద్కియా రాజు కళ్ళ ముందే తన కుమారుల్ని హతం చేసేశారు బబులోనీయులు. ఆయన అధిపతులందరినీ కూడా హతం చేసేసిన తర్వాత ఆయన యొక్క భార్యని, ఉపపత్తులందరినీ కూడా వారు పాడు చేసేసి తర్వాత సిద్కియా రాజు యొక్క కళ్ళు పొడి చేశారు ముళ్ళుతో. అప్పుడు సిద్కియా రాజుకు పూర్తిగా చూపు పోయింది. ఆయన బంధించేసి తీసుకెళ్లి బబులోన్లో ఆయన చనిపోయే రోజు వరకు కూడా జైల్లో పెట్టేశారు. ఇంత ఘోరమైన పరిస్థితి సిద్కియా రాజుకు, యెరూషలేము నగరానికి దేనికి పట్టిందంటే, దేవుని మాటకు ప్రజలు గాని పాలకులు గాని స్పందించలేదు, మార్పు చెందలేదు, మారు మనసు పొందలేదు. కనుకనే ఇంతటి దుస్థితి రాజుగారికి, ఆయన కుటుంబానికి, అప్పుడున్న ప్రజలందరికీ యెరూషలేముకు పట్టింది. వారందరూ కూడా నశించిపోయారు. దేవుని యొక్క వర్తమానం చూడండి. 2వ దినవృత్తాంతాలు 20 అధ్యాయం 20 వచనం మనం గమనించినట్లయితే, 2వ దినవృత్తాంతాలు 20 అధ్యాయం 20 వచనం గమనించినట్లయితే, దేవుని యొక్క ప్రవక్తల మాటలు విన్నట్లయితే మనము దీవించబడతాం, మనం అభివృద్ధి చెందుతామని చెప్పబడ్డాది. యూదులందరినీ కూడా బందీలుగా బబులోను తీసుకువెళ్ళిపోయి వారిని బానిసలుగా వాడుకున్నారు బబులోనీయులు. వారి చేత కాలువలు తవ్వించారు, అక్కడ భవనాలు కట్టించారు. వీరందరూ కూడా వెట్టి చాకరి, కూలి పని చేస్తున్నారు. యెరూషలేములో ఉన్నప్పుడు వారు అధిపతులు, ఎంతో ధనికులు, ఎంతో భాగ్యభోగాలతో ఉండేవారు. కానీ ఇప్పుడు వెట్టి చాకరి చేసే కూలి పని వారైపోయారు బబులోన్లో. ఎంతటి దుస్థితి! దేవుని మాట వినకుండా, దేవుడు చెప్పినట్లు చేయకుండా వారు ఇష్టానుసారంగా జీవించారు కనుక ఇంతటి దుస్థితి కలిగింది. ఒక రోజున వారు భోజన విరామం సమయంలో బబులోనీయులు అడిగారంట, మీరు చాలా చక్కని పాటలు పాడతారంట, ఒక పాట పాడండి అనేటప్పటికీ కీర్తన 137వ కీర్తన, ఈ బబులోనిలోని నదుల ఒడ్డున కూర్చున్నప్పుడు మాకు సియోను జ్ఞాపకం వచ్చింది. సియోన్ అంటే మరొక పేరు యెరూషలేముకి. అప్పుడు జ్ఞాపకం వచ్చింది. ఇప్పుడు కష్టాలు పడినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు అప్పుడు ప్రభు జ్ఞాపకం వచ్చారు.
ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని మనం కూడా నేర్చుకోవాలా. ప్రియ సోదరి సోదరులారా, కష్టాలు రాకముందే, బాధలు రాకముందే దేవుడు చెప్పినట్లుగా జీవిస్తూ ఆయన వాక్యపు వెలుగులో, ఆయన ఆజ్ఞల వెలుగులో మనం జీవించినట్లయితే దేవుడు మనల్ని దీవిస్తారు. మనకి ఏ డోకా ఉండదు. ఆయన చెప్పినట్లుగా జీవించకుండా ఉన్నట్లయితే, మన ఇష్టానుసారంగా జీవించినట్లయితే కష్టాలు కొని తెచ్చుకున్నట్లే మనం. అయితే దేవుని యొక్క వాగ్దానం చూడండి. దేవుడు చెప్పినట్లుగానే వీరు 70 సంవత్సరాలు బబులోనులో బానిసలుగా ఉన్నారు. అయితే దేవుని యొక్క ప్రేమ వలన, ఆయన కృప వలన ముందుగానే చెప్పించారు ఇర్మీయా ప్రవక్త చేత. ఇర్మీయా గ్రంథం 25 అధ్యాయం 11-12 వచనాల్లో 70 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని మరలా తీసుకొస్తాను యూదా దేశానికి, యెరూషలేము నగరానికి అని ప్రభు వాగ్దానం చేశారు. ఆయన వాగ్దానం ప్రకారంగానే 70 సంవత్సరాలు శిక్ష వేసిన తర్వాత మరలా వారిని అద్భుత రీతిగా బబులోను నుంచి మరలా యూదా దేశానికి తీసుకొచ్చారు, యెరూషలేము నగరానికి తీసుకొచ్చారు. ఎవరు కూడా ఇది సాధ్యం కాదనుకున్నారు, అసాధ్యం అనుకున్నారు బబులోను నుంచి మళ్ళా తిరిగి రావటం. ఆ 70 సంవత్సరాలు కూడా యెరూషలేము నగరం, యూదా దేశం అంతా కూడా ఎడారిలాగా అయిపోయింది, శ్మశానంలాగా అయిపోయింది. చూడండి, దేవుని వాగ్దానం ఆయన చెప్పిన మాట ఖచ్చితంగా నెరవేరుతుంది. 100% నెరవేరుతుంది ఆ ప్రవచనాలు. కోరేషు రాజు, ఇంగ్లీష్లో సైరస్ అంటాం, ఆయన రాజు అయిన తర్వాత క్రీస్తు పూర్వం 536 సంవత్సరంలో జరిగిన చరిత్ర. ఈ విషయాలు మనం ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయంలో చదువుతున్నాం. ఆయన ఒక శాసనం చేశారు. ఏ శాసనం? ఎవరైతే యూదులు ఉన్నారో మీకు ఇష్టమైనట్లయితే బబులోను దేశాన్ని నుంచి మీ దేశానికి, యూదాయ దేశానికి వెళ్ళిపోవచ్చు, యెరూషలేముకి వెళ్ళిపోవచ్చు అని అనుమతి ఇచ్చి శాసనం చేశారు. చూచారా ఎంతటి అద్భుతమో? ఈ యొక్క ప్రవచనాన్ని ముందుగానే యెషయా ప్రవక్త గారు ముందుగానే ప్రవచించారు కోరేషు రాజు గురించి. కోరేషు పుట్టక ముందే ఈ ప్రవచనం చెప్పబడ్డది. యెషయా గ్రంథం 44:28 వచనంలో కోరేషు నా యొక్క గొర్రెల కాపరి, నా మందిరానికి పునాది వేస్తాడని ప్రభువారు ప్రవచనం చెప్పించారు. ఆ ప్రవచనం చెప్పేటప్పటికి కోరేషు రాజు యొక్క తాతగారు కూడా ఇంకా జన్మించలేదు. ఇది నెరవేరేటప్పటికి 250 సంవత్సరాలకు ముందే, ఈ ప్రవచనం నెరవేరక ముందే ఆయన ప్రవచనం చెప్పేశారు. అయితే ప్రియ సోదరి సోదరులారా, 250 సంవత్సరాలు పట్టినప్పటికీ ఈ ప్రవచనం ఖచ్చితంగా నెరవేరింది. కోరేషు రాజు అయిన మొదటి సంవత్సరంలోనే ఆయన ఈ శాసనం చేసి యూదులందరినీ కూడా మీ సొంత దేశానికి వెళ్ళిపోండి అని చెప్పారు. అప్పుడు ఎజ్రా గారు, ఆయనతో పాటు 50,000 మంది, చరిత్ర చెప్తుంది మనకి, ఎజ్రా గారితో పాటు 50,000 మంది యూదులు వారి సొంత దేశానికి బబులోను విడిచిపెట్టి వచ్చేశారు, యెరూషలేముకి వచ్చారు. దేవుడు చెప్పినట్లుగానే ఈ కోరేషు రాజు దేవుని మందిరానికి సంబంధించిన అనేకమైన బంగారు, వెండి ఉపకరణాలన్నీ కూడా ఇచ్చేశారు. 4,400కు పైగా ఉన్నవి అవన్నీ ఇచ్చేశారు. వాటితో పాటు ఆయన కొంత విరాళం కూడా ఇచ్చారు. వెళ్ళి మందిరాన్ని మీరు నిర్మించండి అనగానే వారందరూ కూడా వచ్చిన తర్వాత యెరూషలేములో మరలా దేవుని మందిరం కొరకు వారు పునాది వేసినట్లుగా మనము ఎజ్రా గ్రంథంలో 2వ అధ్యాయంలో చదువుతున్నాం. దాని తర్వాత క్రీస్తు పూర్వం 516 సంవత్సరంలో ఆ మందిరం నిర్మించబడ్డది. ఆ మందిరాన్ని ప్రతిష్ఠించారు. తర్వాత ఇక యెరూషలేము చుట్టూ కూడా ఆ కోట గోడలన్నీ కూడా విరగొట్టేశారు కదా బబులోనీయులు. వాటిని కట్టుకోమని మరలా హస్తాసస్త అంటారు, రాజుగారి పేరు హస్తాసస్త, ఇంగ్లీష్లో ఆర్టెజెక్సర్ అంటారు, ఆయన అనుమతి ఇచ్చారు. ఆయన అనుమతి ఇచ్చిన తర్వాత నెహెమీయా గారి కాలంలో ఆయన వచ్చి యూదులందరినీ కూడా ప్రోత్సహించి 52 రోజుల్లో కట్టేసినట్లుగా నెహెమీయా గ్రంథం 6వ అధ్యాయంలో మనం గమనిస్తున్నాం. చూచారా ఎంత అద్భుత రీతిగా యెరూషలేము దేవాలయం మరలా నిర్మించబడ్డది. యెరూషలేము చుట్టూ మరలా ఆ కోట గోడలు కట్టబడ్డవి. యేసు ప్రభు జన్మించే ఆ సమయానికి యెరూషలేములో ఉన్న దేవాలయాన్ని హేరోదు మహారాజు గారు ఎంతో సుందరీకరించినట్లుగా చరిత్ర మనకు చెప్తుంది. కానీ ఆయన విశ్వాసి కాదు, ఆయన యూదుడు కాదు, ఆయన ఏదోమీయుడు. ఆయన యొక్క తల్లి మాత్రం యూదురాలు. యూదుల యొక్క మెప్పు పొందాలని రాజకీయంగా ఆయన చాలా డబ్బు ఖర్చు పెట్టి యెరూషలేములో ఉన్న యెహోవా మందిరాన్ని ఎంతో సుందరీకరించారు. ఆ మందిరం దగ్గరికి యేసు ప్రభు అనేక సార్లు వచ్చి అక్కడ బోధించారు. అనేకమైన స్వస్థతలు కూడా చేసినట్లుగా క్రొత్త నిబంధనలో మనం చదువుతున్నాం. కానీ ఇంత చక్కగా మందిరాన్ని సుందరీకరించిన, ఎంతో డబ్బు ఖర్చు పెట్టి చేసిన హేరోదు రాజు మాత్రం విశ్వాసి కాదు. ఆ మందిరం దగ్గరికి వచ్చి ఎప్పుడు కూడా ఆరాధన చేయలేదు. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా మనం నేర్చుకోవాలా. చాలా మంది పేరు కొరకు, ప్రఖ్యాతి కొరకు మందిరాలు కట్టేస్తున్నారు. వారు విశ్వాసాలుగా వచ్చి మందిరంలో ఆరాధనలు చేయటం లేదు. దానివల్ల ఉపయోగం లేదు. అయితే ప్రియ సోదరి సోదరులారా, యేసు ప్రభు వారు ఈ యొక్క మందిరాన్ని గురించి ఏమని ముందుగానే
ఆయన ప్రవచించారు, ముందుగానే ఏ రీతిగా హెచ్చరిక చేశారు అనగా మనకి ఎంతో సంచలనాత్మకమైన విషయాలు క్రొత్త నిబంధనలో మనం చదువుతున్నాం. యేసుప్రభు వారు శిష్యులు ఆ మందిరం దగ్గర నుంచి వెళ్తుంటే శిష్యులు యేసుప్రభు వారు అనేక మార్లు వచ్చారు ఈ మందిరం దగ్గరికి. కానీ ఆ దినాన్న శిష్యులు అన్నారు, బోధకుడా చూడండి మన మందిరం ఎంత సుందరంగా ఉందో, తెల్లని పాలరాతో కట్టారు, చక్కగా సుందరీకరించారు. ప్రభువారు అన్నారు మత్తయి సువార్త 24:2 ఈ యొక్క మందిరం ఒక రాయి మీద ఒక రాయి ఉండకుండా ఇది నాశనం అయిపోతుంది, ఒక రాతి మీద ఇంకొక రాయి ఉండకుండా నాశనం అంటే పూర్తిగా నాశనం అయిపోతుంది అని ప్రభువారు ఈ మందిరం గురించి చెప్పారు. దీనివల్ల అది ఆయన మందిరమే, ఆ మందిరాన్ని ఎందుకు నాశనం అయిపోతుంది అని చెప్పారంటే యేసుప్రభు వారి కాలంలో ఈ యొక్క మందిరం ఆవరణ చుట్టూ, మందిరంలోనికి ఎవరు కూడా వెళ్ళకూడదు, యాజకులు మాత్రం వెళ్ళాలా. మందిరం చుట్టూ కూడా ఇంగ్లీష్లో కోర్ట్యార్డ్ అంటారు, చుట్టూ ఉన్న ఆవరణ అనమాట. దానిలో ఒకటి అన్యులు వచ్చి ఆరాధన చేసుకోవటానికి వారికి ఒక స్థలం, ప్రాంగణంలో ఒక స్థలాన్ని పెట్టారు. అలాగే ఇంకొక ప్రక్కన స్త్రీలు వచ్చి ప్రార్థన చేసుకోవటానికి, యూదయ స్త్రీలు, ఇంకొక ప్రక్కన యూదయ పురుషులు వచ్చి అక్కడ ప్రార్థన చేసుకోవటానికి. అయితే ఈ అన్యజనులు ప్రార్థన చేసుకొని ఆ స్థలాన్ని వర్తకులు అక్కడ వ్యాపారాలు మొదలుపెట్టేశారు. అక్కడ పావురాయిలు, గువ్వలు అమ్మటం, అక్కడ బలి పశువులను అమ్మటం, గొర్రెపిల్లల్ని వాటిల్ని. దాంతోపాటు వారు యొక్క డబ్బు అంటే విదేశాల నుంచి వచ్చిన వారు ఇక్కడ డబ్బులు మార్చుకోవటానికి కమిషన్ తీసుకొని డబ్బులు మార్చేవారు అనమాట. ఆలయం ముందు ఇలా జరిపించాలంటే ఎవరు అండదండలు ఉండాలా? ఈ ఆలయం అంతటిని కూడా నడిపించేవారు ఆనాటి యూదా మత పెద్దలు, యాజకులు అంటున్నారు వారిని, పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకాయులు, వారు నడిపించేవారు. వారి యొక్క అనుమతి లేకుండా, వారి అండదండలు లేకుండా ఎవరు వచ్చి అక్కడ గొవ్వలను అమ్మగలరు, ఎవరు వచ్చి అక్కడ బలి పశువులను అమ్మగలరు? ఎవరు చేయలేరు. మరి ఎందుకు అనుమతి ఇచ్చారు వారికి? మరి అన్యులు ఎవరైనా వచ్చినట్లయితే వారికి ప్రార్థించుకోవడానికి స్థలమే లేకుండా అంతా కూడా ఒక వ్యాపార కేంద్రంగా చేసేశారు. యేసుప్రభు అక్కడికి వచ్చి దాన్ని చూచి వారందరినీ కూడా అక్కడి నుంచి తరిమివేసి మత్తయి సువార్త 21:13 నా మందిరము ప్రార్థనా మందిరం అనబడుతుంది, మీరు దీన్ని దొంగల గుహగా చేసేశారన్నారు ప్రభువారు. చూచారా, దేవుని మందిరాన్ని ఒక దొంగల గుహగా మార్చేశారు, వ్యాపార కేంద్రంగా మార్చేశారు. దీనివలన కాస్త కమిషన్ కకృతిపడి ఒక పౌరం ఏమిటి ఇంత కమిషను, ఒక గొర్రెపిల్లని నమ్మినట్లయితే ఇంత కమిషన్, అన్ని కమిషన్లు తీసుకుని ఆనాటి ఆ యోధా మత నాయకులు, ఆ మత పెద్దలందరూ కూడా ఇలాంటి అక్రమ దందా నిర్వహించారనమాట ఆలయం చుట్టూ కూడా. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని మనం నేర్చుకోవాలా. మన సంఘంలో కూడా, మన సంస్థల్లో కూడా ఇటువంటి దారుణమైన పరిస్థితులు జరుగుతున్నావా? దొంగల గుహగా మారిపోతున్నావా మన ఆలయాలు, మన యొక్క సంస్థలు? అలాంటి పరిస్థితి ఉన్నట్లయితే మనం పశ్చాత్తాపడాలా. కాను ప్రభు త్వరగా వస్తున్నారు. మనం ఆ అక్రమాల్లోనే కొనసాగినట్లయితే ఖచ్చితంగా దేవుని యొక్క శిక్ష నుంచి తప్పించుకోలేము. యేసుప్రభు వారు 40 సంవత్సరాల ముందే ఈ యొక్క మందిరము పతనమైపోతుంది, నాశనం అయిపోతుందని ముందుగానే హెచ్చరించారు. యేసుప్రభు వారు హెచ్చరించిన సంవత్సరం 31వ సంవత్సరం క్రీస్తు శకం. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో యేసుప్రభు ముందుగానే ప్రవచించినట్లుగా అక్షరాల ఈ దేవాలయం అంతా కూడా ఆ రోమ సైన్యం వచ్చి ఈ యొక్క నగరాన్ని, దేవాలయాన్ని కూడా పూర్తిగా నాశనం చేసి కాల్చివేశారు ఏకంగా. చూచారా, దేవుడు చెప్పిన మాట అక్షరాల నెరవేరుతుంది. ముందుగానే చెప్పారు ఆయన 40 సంవత్సరాల ముందు, ఖచ్చితంగా నెరవేరింది. అయితే యేసుప్రభు వారు సిలువ వేయబడక ముందు ఆయన యెరూషలేము దగ్గరికి వచ్చినప్పుడు ఆ నగరాన్ని చూచి ఆయన దుఃఖించినట్లుగా, ఆయన ఏడ్చినట్లుగా లూకాసు వార్త 19:41 యేసుప్రభు వారు యెరూషలేమును చూచి దుఃఖించారు. ఏమని? లూకాసు వార్త 19:43 శత్రువులు వచ్చి ఈ యొక్క పట్టణాన్ని అనగా ఈ యెరూషలేము నగరాన్ని చుట్టుముట్టి ఈ నగరాన్ని అంతను కూడా కొల్లగొట్టి నగరాన్ని అంతను కూడా ఇక విరగ్గొట్టేస్తారు, నేలమట్టం చేసేస్తారు దీన్ని అని ప్రభువారు చెప్పారు. లూకాసు వార్త 19:43 లూకాసు వార్త 19:44-45 ఒక రాతి మీద రాయి లేకుండా అయిపోతుంది ఈ యొక్క దేవుని మందిరము, యెరూషలేము చుట్టూ ఉన్న ఆ కోట గోడలు కూడా. ప్రభువారు ముందుగానే చెప్పారు. అయితే ఇంత భయంకరమైన పరిస్థితి ఈ నగరానికి, ఈ యొక్క దేవాలయానికి ఎందుకు వచ్చింది? ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే ఆనాటి యూదులు, ఆనాటి ప్రజలు, పాలకులు కూడా యేసు ప్రభు మాటలు పట్టించుకోలేదు, ఆయనకు వ్యతిరేకంగా చేశారు. మత్తయి సువార్త 23:37 మత్తయి సువార్త 23:37 చూసినట్లయితే యేసు ప్రభు వారు అన్నారు,
యెరూషలేమును గురించి ఆయన చెప్తూ, నీవు ప్రవక్తలను చంపేశావు, యెరూషలేమా యెరూషలేమా ప్రవక్తలను చంపేశావు, అనేక మంది నా సేవకుల్ని రాళ్లతో కొట్టేశావు, నా వర్తమానాన్ని పట్టుకొచ్చిన వారిని అని ప్రభువారు చెప్పి, కోడిపెట్ట తన యొక్క పిల్లల్ని తన రెక్కల చోటన ఏ రీతిగా దాస్తాదో అలాగే అనేక మార్లు నీకు నేను ఆశ్రయం ఇవ్వాలనుకున్నాను. మత్తయి సువార్త 23:37 కానీ నా మాట నీవు వినలేదు అంటున్నారు ప్రభువారు. అయితే ఈ యొక్క యెరూషలేములో ఏ ప్రవక్తలు దేవుని యొక్క వర్తమానం చెప్తున్నారని వారిని చంపారు అంటే, మనకి చరిత్ర చెప్తున్నది ఏంటంటే, యెషయా ప్రవక్తని ఆనాటి రోజైన మనస్సే గారు దేవుని వర్తమానం చెప్తున్నారని, పాపం విడిచిపెట్టమని చెప్తున్నారని, దుర్మార్గ కార్యాలు చేయొద్దు అంటున్నారని ఆయన్ని రంపంతో 2 ముక్కల కింద కోయించేసి చంపేశారు. రంపంతో, చెక్కలు కోసే రంపంతో 2 ముక్కల కింద కోసి చంపేశారు. అలాగే యూరియా, ఇంగ్లీష్లో యురైజా అంటాం, ఆ యొక్క ప్రవక్త యెరూషలేము నాశనం అయిపోతుంది, మనం మారుమనసు పొందాలా అని చెప్తే ఆనాటి రాజైన యెహోయాకీము రాజు గారు ఈ ప్రవక్తను చంపేయాలని ప్రయత్నించినప్పుడు ఆ ప్రవక్త ఈజిప్ట్ దేశానికి పారిపోయాడు. యూరియా అనే ప్రవక్త పారిపోతే తన మనుషులను పంపించి ఈ యొక్క యెహోయాకీము రాజు ఈజిప్ట్ దేశానికి పట్టుకుని ఆ యొక్క ప్రవక్త అయిన యూరియాని మరలా వెనక్కి తీసుకొచ్చి కత్తితో నరికి చంపేశారు ఆయన్ని. ఈ విషయాలు మనకి ఇర్మీయా గ్రంథం 26:20-23 వరకున్న వాక్య భాగంలో, అనగా ప్రవక్తల యొక్క రక్తాన్ని చిందించారు. అలాగే జకరియా ప్రవక్తని మత్తయి సువార్త 23:35 ఆయన్ని దేవాలయానికి బలిపీఠానికి మధ్యలో ఆయన చంపేశారు యెరూషలేములోనే. మనందరికీ తెలిసిన రీతిగా యేసు ప్రభువు దేవుడు, ఆయన దేవుని కుమారుడు, ఆయన్ని యెరూషలేములో దారుణంగా సిలువేసేసి ఆయన్ని చంపేశారు. మనందరికి తెలిసే విషయం. తర్వాత ఇర్మీయా ప్రవక్తను కూడా రాళ్ళతో కొట్టి చంపేశారు. దేవుని యొక్క వర్తమానం చెప్తున్నాడని స్తెఫనును రాళ్ళతో కొట్టి చంపేశారని మనం అపోస్తల కార్యాలు 7 చివరి భాగంలో చదువుతున్నాం. అది 34 సంవత్సరాలు జరిగింది. తర్వాత అపోస్తలుడైన యాకోబు, ఇంగ్లీష్లో జేమ్స్ అంటున్నాం, ఆయన్ని ప్రభు వర్తమానం చెప్పి అనేక మందిని రక్షణలోకి నడిపిస్తున్నాడని క్రీస్తు శకం 44 సంవత్సరంలో ఆయన తల నరికి చంపించేశారు. చూడండి, ఇర్మీయా గ్రంథం 26:15 ఇర్మీయా గారు అన్నారు, నా యొక్క ఇన్నోసెంట్ అంటే నిరపరాధినైన నా రక్తాన్ని మీరు చిందించినట్లయితే ఆ రక్తం యొక్క దోషం, ఆ శాపం మీ మీదకి, మీ యొక్క పిల్లల మీదకి, ఈ యొక్క నగరం మీదకి వస్తాదన్నారు. ఇర్మీయా ప్రవక్త చెప్పినట్లుగానే ఖచ్చితంగా అనేక మంది ప్రవక్తలు, దాంతోపాటు యేసు ప్రభు రక్తాన్ని కూడా ఈ యొక్క యెరూషలేములో చిందించబడ్డది కనుక ఆ యెరూషలేముకు ఎంత ఘోరమైన పరిస్థితి కలిగింది. వారు మారుమనసు పొందుతారేమో అని ప్రభువారు ఆయన చనిపోయిన తర్వాత, లేచి పరలోకం వెళ్ళిపోయిన తర్వాత ఇంకా 40 సంవత్సరాలు కృపకాలాన్ని ఇచ్చారు యెరూషలేము వాసులందరికీ కూడా. వారు మారు మనసు పొందలేదు. దేవుని నమ్ముకున్న క్రైస్తవుల్ని, దేవుని యొక్క శిష్యుల్ని అనేక రీతిలుగా హింసించేశారు. యేసు ప్రభు ఈ రీతిగా బోధించారు ఆయన బ్రతుకున్నప్పుడు. లోకసువార్త 21:19-21 వరకు గమనించినట్లయితే ఆయన, మీ యొక్క శత్రు సైన్యం వచ్చి ఈ యొక్క యెరూషలేము నగరాన్ని ఎప్పుడైతే ముట్టడిస్తారో అప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఈ యొక్క నగరానికి నాశనం వచ్చేసిందని తెలుసుకోండి. లోకసువార్త 21:21 మనం గమనించినట్లయితే, ఒకవేళ మీరు యూదయలో ఉన్నట్లయితే కొండలకు పారిపోండి, మీరు యెరూషలేములో ఉన్నట్లయితే వెంటనే ఈ నగరంలో నుంచి మీరు పారిపోండి, ఎప్పుడైతే మీరు మీ శత్రు సైన్యం వచ్చి యెరూషలేమును ముట్టడిస్తారో. శత్రు సైన్యం అంటే రోమా సైన్యం. అయితే యేసు ప్రభు వారు ఆయన ముందుగానే హెచ్చరించినట్లుగా క్రీస్తు శకం 66 సంవత్సరంలో అక్టోబర్ 13వ తారీఖున మనకు చరిత్ర చెప్తుంది. అప్పటి రోమా సైన్యాధ్యక్షుడైన సిస్టియస్ గలాస్ అంటారు ఆయన పేరు, సిస్టియస్ గలాస్. ఆయన 30,000 మంది రోమా సైన్యంతో వచ్చి ఈ నగరాన్ని ముట్టడి వేశారు 3 రోజులు. ఆ 3 రోజులు కూడా ఇక ప్రజలు చాలా కష్టాలు పడిపోయారు. ఈ నగరాన్ని అంతా కూడా నాశనం చేసేస్తారని భయపడిపోయి దుఃఖిస్తున్నారు. అయితే 3 రోజుల తర్వాత వారు ఏ కారణం లేకుండా మరలా ఆ రోమా సైన్యం అంతా తిరిగి వెళ్ళిపోయారు. అది చూచిన క్రైస్తవులందరూ కూడా ఒక్కరు కూడా ఇక నగరంలో లేకుండా, యెరూషలేములో లేకుండా, వారికి ఉన్న ఇళ్ళు, వారికి ఉన్న వ్యాపారాలు, వారికి ఉన్న సమస్తాన్ని విడిచిపెట్టేసి ఆ యొక్క కొండలకి పారిపోయినట్లుగా చరిత్ర మనకు చెప్తుంది. ఇది జరిగిన 3.5 సంవత్సరాలకు మరలా టైటస్ అనే రోమా సైన్యాధ్యక్షుడు 64,000 మంది సైన్యంతో వచ్చి ఏప్రిల్ 14వ తారీఖున యెరూషలేము చుట్టూ కూడా ముట్టడి వేసేశారు. ఏప్రిల్ మాసంలో పస్కా పండుగ జరిగేది. ఆ పస్కా పండుగకి యూదులందరూ కూడా, పురుషులు ఎక్కడున్నప్పటికీ లోకంలో 20 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వారు అందరూ కూడా పురుషులు రావాలి, అందరూ వచ్చేసారు పస్కా పండుగకి.
ఎప్పుడైతే రోమా సైన్యం వచ్చి చుట్టూ కూడా ముట్టడి వేసేశారో 5 నెలల పాటు ఆహారం లేకుండా కటకటలాడిపోయి అనేక మంది ఆకలి చేత చనిపోయినట్లుగా చరిత్ర చెప్తుంది. యూదా చరిత్రకారుడు జోసిఫస్ అంటారు ఆయన పేరు. ఆయన కూడా ఆ నగరంలో ఉన్నారు ఆ యొక్క 5 నెలలు కూడా. ఆయన రాసిన చరిత్ర ఎంతో సంచలనాత్మకంగా ఉన్నది. వారు ఇక రోమా సైన్యం 5 నెలలు ముట్టడి వేసిన తర్వాత 70వ సంవత్సరం ఆగస్టు 30వ తారీఖున వారు యెరూషలేము నగరంలో ప్రవేశించి యెరూషలేము నగరం అంతటినీ కూడా అగ్నితో కాల్చేశారు. దాంతోపాటు దేవాలయాన్ని కూడా కాల్చేశారు. దేవాలయంలో ఉన్న బంగారు వెండి సామాగ్రి అంతా కూడా దేవాలయానికి చెందింది అంతా కూడా రోమా పట్టణానికి తీసుకువెళ్ళిపోయారు రోమా సైన్యం. యేసుప్రభువు ముందుగానే చెప్పారు కదా, మత్తయి సువార్త 23:38 ఈ యొక్క గృహము అనగా మందిరము ఇక విడవబడ్డాది, ఇక నాశనం అయిపోతుంది అని చెప్పబడ్డది. కనుక మందిరంలో ఉన్న ఆ యొక్క 7 సువర్ణ దీపాలతో ఉన్న దీపం 48 కేజీల బంగారం అదంతా కూడా రోమా పట్టణానికి తీసుకువెళ్ళిపోయారు. యూదా చరిత్రకారుడు జోసిఫస్ గారు రాసిన చరిత్ర ఏమిటంటే ఒక్క క్రైస్తవుడు కూడా చనిపోలేదు 70వ సంవత్సరంలో. కారణం క్రీస్తు శకం 66వ సంవత్సరంలో ఆ 3 రోజుల తర్వాత వారు వెళ్ళిపోయిన తర్వాత క్రైస్తవులు అందరూ కూడా వెళ్ళిపోయారు. కనుక ఒక్క క్రైస్తవుడు కూడా యెరూషలేము పట్టణంలో లేడు. అయితే యూదులు మనకున్న జోసిఫస్ గారి యూదా చరిత్రకారుడు జోసిఫస్ గారి యొక్క రచనల ప్రకారంగా 11 లక్షల మందిని చంపేశారు. ఏకంగా యెరూషలేము చుట్టూ ఉన్న కోట గోడ అంతా కూడా వెరగొట్టేశారు. యెరూషలేము నగరంలో ప్రస్తుతం ఉన్న కోటను నిర్మించిన రాజుగారు సులైమాన్ ద మ్యాగ్నిఫిసెంట్. ఆయన ముస్లిం రాజుగారు. ఆయన క్రీస్తు శకం 1537 సంవత్సరంలో దీన్ని ప్రారంభించి 4 సంవత్సరాల్లో కట్టేశారు. దీని యొక్క ఎత్తు 39 అడుగులు, ఆ గోడ వెడల్పు 8 అడుగులు, దాని వైశాల్యం 4 కిలోమీటర్లు. ఎంతో డబ్బు ఖర్చు పెట్టి మరలా యెరూషలేము కోట గోడ కట్టించారు. అదే ఈనాడు కూడా ఆ కోట గోడ ఉన్నది. ప్రియ సోదరి సోదరులారా, మందిరం మాత్రం ఇంకా కట్టబడలేదు. అయితే చాలా మంది ఆశిస్తున్నారు ఇంకా మందిరం కట్టబడుతుందని. ఇంకా కొంతమంది మోసపోతున్నారు. ఈ మందిరం కట్టిన తర్వాతే 2వ రాకడ వస్తుంది అంటున్నారు. వాక్యంలో దానికి ఎక్కడ ఆధారం కనపట్టలేదు. చాలా మంది బైబిల్ పండితులు చెప్పేది ఈ మందిరం మరలా కట్టబడదు ఎప్పుడు కూడా. దేనివల్ల ఒకవేళ కట్టినట్లయితే వెంటనే మరలా వారు బలి అర్పణ మొదలు పెట్టేస్తారు. బలి అర్పణ మొదలు పెట్టినట్లయితే యేసు ప్రభు మొదట రాకడ, యేసు ప్రభు శిలువ త్యాగం అంతా కూడా వ్యర్థం. కనుక ఈ యొక్క మందిరం మరలా కట్టబడదని చాలా మంది బైబిల్ పండితులు అంటున్నారు. వాక్యంలో ఇది కట్టబడుతుందని ఎక్కడ చెప్పబడలేదు. మరలా దేవాలయం ఒక రాయి మీద ఒక రాయి లేకుండా అయిపోతుందని మత్తయి సువార్త 24:2 చెప్పబడ్డది. అయితే పరలోకపు ఆలయం యేసు ప్రభువు రెండోసారి వచ్చిన తర్వాత ఆ యొక్క పరలోకపు ఆలయంలో ఆరాధించే ధన్యత మనకు కలుగుతుంది. అప్పుడు 2వ రాకడ తర్వాత 1000 సంవత్సరాల తర్వాత ఆ నూతన యెరూషలేము, ఈ పాత యెరూషలేము అంతా కూడా కాలి బూడిదైపోతుంది. నూతన యెరూషలేము వస్తుంది. ఈ భూమి మీదే దేవుని రాజ్య స్థాపన జరుగుతుంది. నూతన యెరూషలేము కలకాలం ఉంటుంది. నీవు నీ కుటుంబము ఆ నూతన యెరూషలేములో ఉండాలని ఆశిస్తున్నావా? అది నీ నిర్ణయం అయినట్లయితే ప్రభువు నమ్ముకో. ఆయన వాక్యపు వెలుగులో, ఆయన ఆజ్ఞల వెలుగులో జీవించు. మనమందరం కూడా విశ్వాసంతో జీవిస్తూ, ఆయన వాక్యపు వెలుగులో, ఆయన ఆజ్ఞల వెలుగులో జీవిస్తూ ప్రభు 2వ రాకడ కొరకు సిద్ధపడి. కారణం బైబిల్ గ్రంథంలో చెప్పిన ప్రతి ప్రవచనం అక్షరాల నెరవేరుతుంది. 2వ రాకడ ప్రవచనాలు కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి. ప్రభు 2వసారి త్వరలో వస్తున్నారు. ఆయన నమ్మిన వారిని పరలోకం తీసుకువెళ్తారు. అది నీ నిర్ణయం అయినట్లయితే నాతో ఏకీభవించండి, ప్రార్థించి ఇక యెరూషలేము మీద ఉన్న 2వ వర్తమానాన్ని ముగిస్తాను. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న మమ్మల్ని మా కుటుంబాలని మీరు అక్కడ కొరకు సిద్ధపరిచి మీకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా జీవించి మీరు 2వసారి వచ్చినప్పుడు మీ రాజ్యంలో మేము యుగ యుగాలు ఉండేలాగా, మీ యొక్క నూతన యెరూషలేములో కలకాలం మీతో జీవించేలాగా, మీ పరలోకపు ఆలయంలో మిమ్మల్ని ఆరాధించే ధన్యత మాకు అందరికీ అనుగ్రహించమని వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని దీవించండి. ఈ పరిచర్య ముందు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో వారందరినీ కూడా ఆశీర్వదించవలసిందని యేసు ప్రభువు పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, వచ్చే కార్యక్రమంలో మరి యొక్క అంశంతో మీ ముందుకు వస్తాను. నా కొరకు పరిచర్య కొరకు ప్రార్థించండి. ఈ పరిచర్య ముందు కొనసాగటానికి మీరు కూడా సహకరించండి. తెర మీద వచ్చే నంబర్కి నన్ను సంప్రదించి మీకు ఎటువంటి ప్రార్థన అవసరం ఉన్నప్పటికీ నన్ను సంప్రదించినట్లయితే మనకు ప్రార్థన బృందం ఉన్నది. ప్రతి సాయంత్రం విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం. ప్రభు అనేకమైన జవాబులు ఇస్తున్నారు. మీరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ప్రభు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవించుగాక. గాడ్ బ్లెస్ యూ.